విద్యార్థుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పరిష్కరించాలి. విద్యార్థుల మౌలిక సదుపాయాలను ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను ఖాళీగా ఉన్న ఎంఈఓ టీవీఓ పోస్టులను విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాల ఐక్యత, విద్యార్థి సంఘాల ఐక్యత. స్కాలర్షిప్లు ఇప్పటికీ 10,500 కోట్లు పెండింగ్ ఉంది. 10,500 కోట్లు 3 ఏళ్ళు అయింది కూడా ఇంతవరకు ఒక్క రూపాయి ఆయన రిలీజ్ చేయలేదు. మన డిగ్రీ కాలేజీలో వాళ్ళు వీళ్ళు సమ్మె చేసినప్పుడల్లా నేను 300 కోట్లు ఇచ్చిన 500 కోట్లు ఇచ్చిన అని చెప్తుండు, సమ్మెను ఆపేస్తుండు, బంద్ చేస్తుండు, మళ్ళీ ఏదో తలిగి ఉంది. అంటే 10,000 కోట్ల స్కాలర్షిప్లు రాలేదు. మన గవర్నమెంట్ స్కూళ్ళని మూసేస్తుండు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళని మూసేస్తే ఏమవుతారు? ఆ ఊర్లలో ఉన్న వాళ్ళందరూ ప్రైవేట్కి పోతారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళని ప్రోత్సహించడానికి, ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లు ఆ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలకు లాభం చేయడానికి ఆయన ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం మన స్కూళ్ళని మూసేస్తుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్లో మూసేసి ఆలోచన విరమించుకోవాలి. మనకు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఎంఈఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, స్కావెంజర్ పోస్టులు కావచ్చు, స్కావెంజర్ కూడా ఒక పర్మనెంట్ స్కావెంజర్ ఉండాలి. ఆ పర్మనెంట్ స్కూల్ స్ట్రెంత్ను బట్టి అది ఒక్కరా ఇద్దరా ఉండాలి. అంతే తప్ప వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా చాలా జీతాలు ఇస్తూ వాళ్ళతో పని చేయమంటే వాళ్ళు కూడా చేయరు. వాళ్ళు పని చేయకపోతే మన బాత్రూమ్లు బాగుండవు, మన స్కూళ్ళు బాగుండవు, మనకు మళ్ళీ వాసన వచ్చుడు, రోగాలు వచ్చుడు అంతా అవుతుంది. కాబట్టి ఆ స్కాలర్షిప్లు మిగతా ఏదైతే విద్యా సంస్థల్లో ఈ తెలంగాణ వ్యాప్తంగా మనకు మళ్ళీ మిడ్ డే మీల్స్ స్కూల్ వరకు ఉంది. స్కూల్ తర్వాత ఇంటర్ కాలేజీకి పోతాం. మరి అక్కడ ఎట్లా? పొద్దున పోతే సాయంత్రం వస్తాం. అక్కడ మనకు మధ్యాహ్న భోజనం ఉండాలి కదా. ఆ మధ్యాహ్న భోజనం గురించి 17 సంవత్సరాలుగా మనం కొట్లాడుతున్నాం. మొన్న వచ్చి నేను మధ్యాహ్నం భోజనం ఆల్రెడీ అమలవుతుంది, నేను కాలేజీలో పెట్టిస్తున్నా అని చెప్తుండే రేవంత్ రెడ్డి. కానీ ఎక్కడ కూడా మధ్యాహ్న భోజనం ఇంటర్ కాలేజీలో లేదు. కాబట్టి మధ్యాహ్న భోజనం ఇంటర్ కాలేజీ కూడా పొడిగించాలి. మన స్కూళ్ళలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలి. ఇవన్నీ సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మొత్తం పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఈ విద్యార్థి సంఘాలు మన కోసం, విద్యార్థుల కోసం కొట్లాడే సంఘాలన్నీ కలిసి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బంద్ చేస్తున్నాయి. కాబట్టి ఆనాడు నినాదం ఉండేది ఒకటి, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు అన్నా కదా. అంటే చదవాలి, చదువు మీద వస్తున్న సమస్యల కోసం పోరాడాలి. చదువు మీద ఏ సమస్యలు వస్తాయి? మనం చెప్పినట్టుగా మన స్కూల్లో చదవాలంటే అన్ని పాఠ్యపుస్తకాలు ఉండాలి. పాఠ్యపుస్తకాలు ఉండగానే సరిపోదు, దానికి బోధించే టీచర్లు ఉండాలి అలా కదా. ఒక్కొక్క టీచర్ ఇలా టీచర్లు కొడతా ఉండడం మూలంగా 4 సబ్జెక్టులు 5 సబ్జెక్టులు చెప్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ఏ సబ్జెక్టుకు ఆ టీచర్ ఉంటే విద్యార్థులకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అలాగే టీచర్స్ లేరు, మనం ఆటలు ఆడిపించాలి. ఎప్పుడు చదివే కాదు కదా, ఆటలు అంటే మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుంది. చదువుతో పాటు ఆటలు ఉంటే పీటీ సార్ ఉండాలి. మాకున్నటువంటి సమస్యలు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, పీటీ సారు, వాచ్మెన్, లాట్రిన్ బాత్రూమ్ నీట్గా లేవు, వీళ్ళందరూ ఊకేవాళ్ళు, మధ్యాహ్నం ఉండేవాళ్ళు, ఎన్ని పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యా సంఘాలు మద్దతిచ్చారు. ఆ మద్దతు సహకారంగా మేము పని చేయడం జరిగింది. అందుకోసం ఏడాది మీరు ఇవ్వాలి కదా అలా కదా. విద్యార్థి సంఘాల పరిష్కారం కోసం విద్యార్థి బుర్ర నవద్దా, మధ్యాహ్నం భోజనం మంచిగా నవద్దా. ఒక్కొక్కసారి మధ్యాహ్నం భోజనంలో గుడ్డు సరిగా అందియదు. అందులో చాలా ఉడకని కూరలు ఉంటాయి. మధ్యాహ్నం భోజనంలో ఇలా చాలా వాళ్ళకు కూడా వేతనాలు లేవు. వండే వాళ్ళకు వేతనాలు ఇవ్వాలి, మనకు నాణ్యమైన భోజనం అందించాలి. దీనికోసం బంద్ కాబట్టి విద్యార్థులందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి. పోరాడితే పోయేదేం లేదు. మీ హక్కులు సాధించే తప్పితే మనం అందరం 10 విద్యార్థి ఎట్లా తయారు కావాలి?